హలో ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్యూజన్ లైఫ్ డైరీస్. ఇప్పుడైతే మనం చికెన్ కర్రీ రెసిపీ అయితే చూడబోతున్నాము. దానికోసం ముందుగా ఒక గిన్నెలో ఆయిల్ వేసి ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత దాల్చిన చెక్క, లవంగం, సాజీరా, ఇలాచి ఇవన్నీ వేసేసి వేయించుకోవాలి. అవి కాస్త వేగగానే దాంట్లో ఉల్లిపాయ ముక్కలు వేసేసి మగ్గించుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు మనకి మంచి కలర్ వచ్చేంత వరకు బాగా మగ్గించుకుని పెట్టుకోవాలి. అలా మగ్గిన తర్వాత మనం చికెన్ అయితే ముందుగా క్లీన్గా వాష్ చేసి పెట్టుకుంటాం కదా. ఈ ఉల్లిపాయలు మగ్గగానే దాంట్లో కొంచెం పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోవాలి. పచ్చిమిర్చిని యాడ్ చేసి పచ్చిమిర్చి కూడా మగ్గిన తర్వాత దాంట్లో చికెన్ ఏదైతే మనం వాష్ చేసి పెట్టుకున్నామో ఆ చికెన్ని యాడ్ చేసేసేయాలి. చికెన్ యాడ్ చేసిన తర్వాత బాగా ఆయిల్ అంతా దాన్ని కలిసేలా కలిపేసుకోవాలి. అలా కలిపేసుకున్న తర్వాత దాంట్లో పసుపు, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలుపుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు కలిసి బాగా మగ్గిన తర్వాత దాంట్లో కాస్త కారం, ఉప్పు, అలాగా కొంచెం గరం మసాలా కూడా వేసేసుకోవాలి. వీటన్నిటిని చికెన్కి బాగా పట్టేలాగా కలిపేసి మంచిగా చికెన్ ఉడికేంత వరకు మగ్గించుకోవాలి. దీంట్లో కొన్ని వాటర్ వేసేసుకోవాలి గ్రేవీ కన్సిస్టెన్సీ రావడం కోసం. చికెన్ మగ్గిన తర్వాత సర్వ్ చేసుకోవడం.